రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. మా అమ్మ నాకు ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు వెండి గిన్నెలో మేగడ తెచ్చి పెట్టేది. మా అమ్మ మనసు కూడా మేగడ లాంటిదే. అందువల్లనే నాకు మేగడంటే ఎంతో మక్కువ. లోగడ మా అమ్మ చేతితో మేగడ తిన్న బలమే నన్ను ఇంతవరకు తీసుకువచ్చింది అంటూ వారి 90 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా నిత్యము తల్లిని స్మరిస్తూ చివరి రోజుల్లో కూడా వారి అమ్మగారికి నమోవాకాలు అర్పిస్తూ బ్రతికిన వారే శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్య గారు. శ్రీ మామిడిపూడి వారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పులిని గ్రామంలో శ్రీమతి నరసమ్మ శ్రీ వెంకటేశం దంపతులకు 1889 సంవత్సరం జనవరి 8వ తేదీన జన్మించారు. బాల్యంలో తెలుగు సంస్కృతం అభ్యసించిన తర్వాత ఇంటి దగ్గరే కొంతకాలం ప్రైవేటుగా ఆంగ్ల విద్య అభ్యసించి పిమ్మట 1899లో మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలకు అనుబంధంగా ఉన్న ఒక పాఠశాలలో 2వ ఫారంలో చేరారు. ఆ కళాశాలలోనే బిఏ పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. వందే మాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలం అది. బిపిన్ చంద్రపాల్ గారు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో భాగంగా దక్షిణ భారతదేశంలో పర్యటించారు. ఆయన మద్రాసు మహానగరంలోకి ప్రవేశించే ముందు బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్లోనే ఆయన రైలు దిగిపోతారని తెలిసింది. మొత్తం నగరమే అక్కడికి కదిలి వచ్చిందా అన్నంతగా ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. అయితే పాల్ గారు ప్రసంగించడానికి ఎవరూ కూడా వేదిక ఇవ్వలేదు. సముద్రుడు ప్రసాదించిన స్థలమే ఉంది కదా, దిగులు ఎందుకు అంటూ మెరీనా బీచ్లో 5 రోజుల పాటు ఆయన ప్రసంగాలు చేశారు. ఆ 5 రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య గారు కూడా ఉన్నారు. అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ఆఫీసర్స్ అసోసియేషన్ ద్వారా విద్యార్థి వేతనం పొంది ఇంగ్లాండ్ వెళ్ళి ఐసీఎస్ చదవడానికి వెంకటరంగయ్య గారికి మంచి అవకాశం వచ్చింది. అయితే బిపిన్ చంద్రపాల్ గారు ఉపన్యాసం విన్నాక ఐసీఎస్కు వెళ్ళరాదన్న నిర్ణయానికి వచ్చారు. పచ్చయ్యప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్గా చేరారు. ఆ ఉద్యోగం చేస్తూనే ఆయన ఎంఏ చదివి ఉత్తీర్ణులయ్యారు. తర్వాత బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి ఆహ్వానం మేరకు మామిడిపూడి వారు పిఆర్ విద్యా సంస్థల్లో కాకినాడలో 1910లో చరిత్ర ఉపన్యాసకులుగా చేరి 1914 వరకు పనిచేశారు. ఆ తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో బిఏ తరగతులు ప్రారంభించిన సందర్భంగా వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి ఆర్థిక రాజకీయ శాస్త్రాలలో అధ్యాపకులుగా 1927 వరకు అక్కడే విజయనగరంలోనే పనిచేశారు. ఆ కాలంలోనే యువరాజైన అలక్ నారాయణ గజపతికి విద్యాదానం చేశారు. తర్వాత సంస్థానంలో దివాన్గా నియమితులయ్యారు. వీరు శ్రీ నరిశెట్టి ఎన్నయ్య గారితో కలిసి సంయుక్త రచయితలుగా ఆంధ్రాలో స్వాతంత్ర సమరం అనే తెలుగు గ్రంథాన్ని వ్రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా సర్వీస్ కమిషన్ విద్యార్థులకు కొంతకాలం పాఠ్యగ్రంథంగా పెట్టారు. ఒకసారి వీరు మందర్ నోబెల్ కళాశాలకు వచ్చారు. వారి ఉపన్యాసం వింటూ ఉంటే బూరుగు దూదిని సన్న సన్న పింజలుగా విడదీసినట్లు, అవి గాలిలోకి ఎగిరి వత్తులుగా మారి వాటంతట అవే వెలిగినట్లు, ఆ వెలుగులు హాలులో పైపైన తోరణాలు కట్టుకున్నట్లు తోచింది నాకు. ఇక ఆ రూపం చూస్తే మనసు నిండినట్టుగా అనిపించింది. ఆజానుబాహుడు, ఎరుపు రంగు, నిరాడంబరత్వం, నిండుతనం పండి ఒరిగిన పాండితీ గరిమ ఇవన్నీ మన ముందు నిలుస్తాయి. అసలు మనిషిని చూడగానే ఆయనలో ఏదో ఋషిత్వం గోచరిస్తుంది. వేదాలు చదివి వినిపించవలసిన వ్యక్తిగా మనకు గోచరిస్తారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, రాధాకృష్ణన్ గారు వీరు సహోదరులేమో అని. వర్చస్సు మేధస్సు అంత దగ్గరగా ఉండటం అరుదు అంటారు ప్రముఖ జర్నలిస్టు శ్రీ రావూరి సత్యనారాయణరావు గారు. సారస్వత ప్రయోజనం ఈశ్వర సాక్షాత్కారం లాంటిది. సారస్వతం వ్యక్తిని పునీతం చేస్తుంది. ఉదాత్తత, ఉపజ్ఞత, ఉజ్వలత కల్పిస్తుంది. కలం చేతపట్టినవాడు కమనీయ భావనలను గుమ్మరించి తాను మురిసి ఒకరిని మురిపింపచేస్తాడు అంటూ కవులను గురించి వచించే మామిడిపూడి వారి అభిప్రాయం అది. అందరం గమనించతగ్గది. తెలుగు భాష అన్నా, తెలుగు సంస్కృతి అన్నా మామిడిపూడి వారికి ఎంతో ఇష్టం, ఎంతో గౌరవం. తేట తెలుగు వెలలేని వెలుగు, తెలుగు నదులు పుణ్యవాహినులు, తెలుగు నరులు పుణ్యజీవనలు, ఈ తెలుగు గాలి ఏనాటిదో వేదాలు వల్లిస్తుంది, భక్తి రసగేయాలు వినిపిస్తుంది, ధర్మసూత్రాలు బోధిస్తుంది అంటూ తన ఉపన్యాసాల్లో తరచూ చెప్పేవారాయన.
త్రివేణి పత్రికలో వారు ఎన్నో వ్యాసాలు రాశారు. విషయ పరిశీలన, విపులీకరణ, వివిధ దృక్పథ వివరణలు ఇవన్నీ కూడా వారి కలంలో గల ప్రత్యేకతలు. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958లో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. వీరికి భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఎంతటి చిన్నవారైనా చర్చలో ఎదుటి వ్యక్తి నోరు విప్పితే ఆయన మౌనంగా వినేవారు. చివరి రోజుల్లో మంచం మీదే పడుకునే వ్రాసేవారు, చదివేవారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదని చెప్పేవారు. విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ఎంత దూరమైనా ప్రయాణించేవారు. ఆయన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారికి చాలా సన్నిహితులు. అయితే 1968, 69లో ఆంధ్రజ్యోతి దినపత్రికను దృష్టిలో పెట్టుకుని ప్రెస్ బిల్లును బ్రహ్మానందరెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వెంకటరంగయ్య గారు తీవ్రంగా విమర్శించారు. బ్రహ్మానందరెడ్డి గారు ప్రెస్ బిల్లును మూలపెట్టక తప్పలేదు. రచయిత, విద్యావేత్త, ఆర్థిక రాజనీతి శాస్త్ర పారంగతుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత అయినటువంటి శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్య గారు 1981 జనవరి 13వ తేదీన హైదరాబాదులో తమ 93వ ఏట స్వర్గస్థులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.